రోజులైతే చేయకపోవచ్చు. అయితే అయితే ఓ రోజు ఏమన్నా చేస్తారేమో టూరు. హ్మ్. అది కూటమి తరపున చేయరు. మేబీ పవన్ కళ్యాణ్ కోసం వరకు హ్మ్. చేస్తే చేయొచ్చు. హ్మ్. అది కూడా ఇంతవరకైతే కన్ఫర్మ్ అయినట్టు ఏం లేదు. అవును. కన్ఫర్మ్ అయితే జనసేన అధికారికంగా చెప్పేది కదా! హ్మ్. ఇదంతా వీళ్ళ ఊహ. ఏంటంటే ప్రెషర్ చేయడం ఆయన్ని. అంటే పృథ్వీరాజ్ అలాగే జనసేనలోనే ఉన్నారు కదా ఇప్పుడు. అవును. ఆయన ఆయన కూడా డేట్ చెప్పాడంటే ఏమన్నా చెప్పాడా? ఆ! డేట్ చెప్పారు. ఇది అదే. ఆ! 4 రోజులు 4 చేస్తాను. రోజులు ఎప్పుడైనా ఉండొచ్చు అదే అన్నట్టుగానే అన్నాడు. ఉండొచ్చు అన్నదే ఉంది. హ్మ్. అదేంటంటే మొన్న కూడా ప్రచారం జరిగింది పేపర్‌లోనే. హ్మ్. రావచ్చు అన్నటువంటిది. హ్మ్. ఆ రూట్‌లో వస్తే రావచ్చు. పిఠాపురం వరకు ప్రచారం చేయొచ్చు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు ఊపు మళ్ళీ ఇప్పుడు అంటే చిరంజీవి గారు అప్పట్లో పీఆర్‌పీ పెట్టినప్పుడు తిరుపతిలో అప్పుడు చాలా హడావిడే నడిచింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ ఉంటదంటారా? నిజంగా ఆయనకి అంత ఉందా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా జనం ఉండట్లేదా? పవన్ హ్మ్. కళ్యాణ్ ఉన్నప్పుడే జనం వచ్చినప్పుడు ఆళ్ళ అన్నయ్య అయినప్పుడు ఈయనకి ఎందుకుండరు? అదే. జనం హ్మ్. ఉండటం వేరే, జనం చూసి ఓట్లేయడం అనేటువంటిది. పిఠాపురంలో అయితే సాధారణంగా ఏస్తారనే అనుకుంటున్నా. ఎందుకంటే హ్మ్. హ్మ్. పిఠాపురంలో ఇప్పటికే మంచి ఊపు తెప్పించుకున్నారు కాబట్టి అవును. అదే ఉండొచ్చు దాంట్లో నుంచి. హ్మ్. మిగతా వాళ్ళందరూ పోలరైజ్ అయితే చెప్పలేం గానీ, హ్మ్. అంటే ఇక్కడ ఒక్కోసారి ఎట్లా ఉంటదంటే, ఈ టెంప్టేషన్ ఇటు పక్కన వీళ్ళందరూ మొబిలైజ్ అయితున్నప్పుడు, ఈ వర్గాలకు వ్యతిరేక వర్గాలన్నీ ఏకమవ్వాలి. హ్మ్. అప్పుడు రివర్స్ అవుతది. హ్మ్. అలాంటి ప్రయత్నం వంగాగీత చేస్తుండొచ్చు. అవును. హ్మ్. అది జరిగితే చెప్పలేం గానీ, లేపోతే హ్మ్. గనుక ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా ఏకమైందక్కడ. అవును. 80,000, 90,000 ఓట్లు ఉన్నాయట కదా! హ్మ్. హ్మ్. వాళ్ళతో పాటుగా కమ్మ సామాజిక వర్గంది ఉంటుంది. రాజులు గూడా ఇటుకి సపోర్ట్ అవును. జేస్తున్నారని జెప్తున్నారు. హ్మ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఎటుంటారనేది చూడాలక్కడ. వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎంత అనేది చూడాలి. హ్మ్. అయితే వాళ్ళు గూడా ఇటు కూడా ఎయొచ్చు కదా! అవును. అందులో అవును. హ్మ్. టోటల్‌గా. అది కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే నడుస్తది. రెండోది కాపులు కంప్లీట్‌గా 100% ఇటే ఏస్తారు. మరి ఆ అమ్మాయి గూడా కాపే గదా! అదే. అవును. కాబట్టి దాని షేర్ మీద చిరంజీవి ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందనేది చూడాలి. అంటే మెగా అభిమానుల కోసం ఆయన వస్తున్నారనుకోవాలా? జగన్ మీద వ్యతిరేకత ఆయనకు నిజంగా ఉంది. అందుకే ఆయన ప్రచారానికి వస్తున్నారనుకోవాలా? అప్పుడైతే జగన్ మీద వ్యతిరేకత ఉంటే రోజు 2 పేపర్‌లో స్టేట్మెంట్ ఇవ్వచ్చు.